హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. మనకు సంవత్సరంలో ప్రతి నెలలో కూడా పౌర్ణమి వస్తుందండి. సంవత్సరంలో ఎన్ని పౌర్ణమిలు వచ్చినా కూడా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజున వచ్చే కార్తీక పౌర్ణమిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి 2024వ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, 365 ఒత్తులు ఏ విధంగా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించలేని వారు మరలా ఎప్పుడు వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం అనేది వస్తుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు నిత్యము దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారండి. ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగిస్తే ఎంతో శుభప్రదము. కానీ సంవత్సరం మొత్తము కూడా ఇంట్లో దీపం వెలిగించటము అందరికీ కుదరదు. కాబట్టి సంవత్సరానికి మొత్తము 365 రోజులు, రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించటం వలన మనము సంవత్సరం మొత్తము దీపము వెలిగించిన పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి ఈ 2024వ సంవత్సరంలో మనకు నవంబర్ 15 శుక్రవారం రోజు వచ్చింది. పౌర్ణమి గడియలు మనకు నవంబర్ 15 శుక్రవారం ఉదయము 6:19 నుండి ప్రారంభమయ్యి నవంబర్ 16 శనివారం అర్ధరాత్రి 2:58 వరకు ఉన్నాయి. పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఈ 365 ఒత్తులు వెలిగించాలి. కాబట్టి నవంబర్ 15 శుక్రవారము పూర్తిగా మనకు పౌర్ణమి గడియలు ఉన్నందున కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నవంబర్ 15 శుక్రవారం రోజు జరుపుకోవాలి. 365 ఒత్తులు కూడా శుక్రవారం రోజు సాయంత్రము వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్ర స్నానము లేదా నదీ స్నానం చేయటము చాలా శుభప్రదమండి. అటువంటి అవకాశం లేని వారు ఇంట్లోనే శుద్ధమైన నీటితో తలస్నానం చేసి ఇంట్లో నిత్య పూజ, తులసి పూజ చేసుకోవాలి. సాయంత్రం సమయంలో 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు పౌర్ణమి రోజు ఉదయం సమయంలో కూడా 365 ఒత్తులు వెలిగించవచ్చు. గుడికి వెళ్ళి వెలిగించేవారు గుడిలో వెలిగించవచ్చండి. గుడికి వెళ్ళి వెలిగించటం కుదరని వారు ఉదయము ఇంట్లో తులసి పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించేవారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రము ఇంట్లో పూజ చేసుకొని తరువాత తులసి కోట దగ్గర కూడా తులసీదేవికి పూజ అనేది చేసుకోవాలి. తరువాత శివాలయము వెళ్ళి 365 ఒత్తులు ఆలయంలో వెలిగించి మీ శక్తిని బట్టి మీ స్తోమతను బట్టి అన్నదానము చేసి ఆ తరువాత ఉపవాసం అనేది విరమించాలి. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజేనండి. కార్తీక పౌర్ణమి శివునికి విష్ణువుకి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ రోజున దీపం వెలిగిస్తే మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజులలో శివునికి రుద్రాభిషేకం చేపిస్తే ఎంతో శుభప్రదమండి. ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో శ్రేష్టమండి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండగలిగిన వారు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రము 365 ఒత్తులు వెలిగించేంత వరకు కూడా నిరాహారంగా అంటే ఏమీ తినకుండా ఉండగలిగితే చాలా మంచిదండి. ఆరోగ్యము సహకరించదు, ఉండలేము అనుకున్న వారు మాత్రం వండిన పదార్థాలు ఏమీ తినకుండా పాలు, పండ్లు వంటి స్వల్పమైన ఆహారం తీసుకొని ఉపవాసం అనేది ఉండవచ్చు.
అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో పాటు దేవాలయంలో ఉసిరి దీపాలు, పిండి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి. అదేవిధంగా దీపదానం చేసేవారు ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ 365 ఒత్తులను ఇంటి దగ్గర తులసికోట దగ్గర వెలిగించవచ్చు. శివాలయంలో కానీ, విష్ణువాలయాలలో కానీ, లేదంటే మీకు దగ్గరగా ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. అయితే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటము కుదరదు అనుకున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే వెలిగించవచ్చండి. లేదంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కానీ, క్షీరాబ్ది ద్వాదశి రోజుల్లో కానీ ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యితో దీపారాధన చేసే శక్తి లేదు అనుకున్నవారు నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించేవారు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు వెలిగించాలండి. అంటే ఒక్కొక్కరికి 365 ఒత్తుల చొప్పున వెలిగించాలి. అంతేకాని కుటుంబం మొత్తానికి కలిపి ఒక్క 365 ఒత్తులు వెలిగించకూడదు. ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ ఇంట్లో మగవారు అందుబాటులో లేకపోతే, అంటే భర్త అందుబాటులో లేకపోతే భార్య భర్తది తనది రెండూ కలిపి కూడా వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగించటము అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలంతో పాటు అలాగే కార్తీక పురాణం పుస్తకాన్ని దానం చేయటము ఎంతో శుభప్రదమండి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపదానాన్ని, పిండి దీపాన్ని, లేదంటే అన్నదానము, స్వయంపాక దానము లేదా సాలగ్రామాన్ని దానం చేయటము వంటి ఏ చిన్న దానం చేసినా కూడా దాని ఫలితము 1,000,000 రెట్లు ఉంటుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.